ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకటే విషయం మీద చర్చిస్తుంది. అదే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పై చేస్తున్న దాడులు. అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఇరాన్ పరిస్థితి ఏంటి? దీని వెనకాలన్న అసలు కారణాలేంటో పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయకుండా ఆపడమే పనిగా పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 2026 లాస్ట్ వీక్ లో ఇజ్రాయెల్, అమెరికా రెండు దేశాలు కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని మొదలెట్టారు. ఈ ఆపరేషన్ తోని ఇరాన్ పై విరుచుకుపడ్డారు. ఇరాన్ లోని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొట్టి అక్కడున్న ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలనేది అమెరికా యొక్క ప్లాన్. ఈ దాడుల్లో ప్రధాన లక్ష్యం ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినట్టు తెలుస్తుంది. ఇది ఇరాన్ దేశానికి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. ఈ దేశాలు ఇంత చేస్తున్నప్పటికీ ఇరాన్ ఏం చేయకుండా కూర్చుందా? లేదు. ఇరాన్ కూడా తిరుగుదాడులు మొదలెట్టాయి. ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా వందల కొద్ది మిసైల్స్ తోని, డ్రోన్లతోని ఇజ్రాయెల్ పైకి దాడికి దిగింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద కూడా ఇరాన్ బాంబులు వేశాయి. ఇదింత జరుగుతున్న అమెరికాకి ఇజ్రాయెల్ సపోర్ట్ ఉంది, మరి ఇరాన్ కి ఎవరు రాలేదా అని అంటే, ప్రస్తుతం ఇరాన్ కి సాయంగా హిజుల్లా, లెబనాన్ మరియు హూతీ రెబల్స్ అండగా ఉన్నారు. ఇక దేశాల విషయానికి వచ్చేస్తే రష్యా ఇరాన్ కు బహిరంగ మద్దతును ఇచ్చింది. అమెరికా చేస్తున్న ఈ దాడులపై రష్యా తీవ్రంగా ఖండించింది. మరి రష్యా నేరుగా ఈ యుద్ధంలో పాల్గొంటుందా? ఇదే ఇప్పుడు అందరికీ భయపెడుతున్న ప్రశ్న. రష్యా ప్రస్తుతానికి ఇరాన్ పై మద్దతును ప్రకటించింది. ఒకవేళ రష్యా కనుక నేరుగా యుద్ధంలోకి దిగితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇరాన్ అండ్ అమెరికా మధ్య జరుగుతున్న వార్. మరి ఈ యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో, దీని వల్ల మన ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ వస్తాయో మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫ్యాక్టర్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.